हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। సో ఫ్రెండ్స్ సీజన్ 11 కి సంబంధించి మనకైతే తెలుగు డైనస్టీ యొక్క ప్రాక్టీస్ క్యాంప్ వచ్చేసి సో ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అండ్ మనకైతే ఎక్కడ అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడబోతున్నాం కాబట్టి సో మీరైతే వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ చూడండి। సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ముందుగా వచ్చేసి మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం సో తెలుగు డైనస్టీ యొక్క ప్రాక్టీస్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అండ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని మాట్లాడుకుందాం। సో ఈసారి మన తెలుగు డైనస్టీ ప్రాక్టీస్ క్యాంప్ వచ్చేసి మనకైతే ఈ మంత్ ఎండ్ ఆర్ మనకైతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది। సో ఎందుకంటే సో మనకైతే సెప్టెంబర్ నుంచి సో ప్రతి ఒక్క టీమ్స్ ప్రాక్టీస్ క్యాంప్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి సో అలానే సో ఈసారి కూడా సో తెలుగు డైనస్టీ ప్రాక్టీస్ క్యాంప్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది। సో ఫ్రెండ్స్ ఈసారి మనకైతే తెలుగు డైనస్టీ యొక్క ప్రాక్టీస్ క్యాంప్ ఎక్కడ ఉండబోతుంది అనేది మనకైతే చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది। సో మనకైతే ఈసారి చండీగఢ్లో సో మనకైతే కిషన్ కుమార్ హుడా సార్ అకాడమీలో జరిగే ఛాన్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది కాబట్టి సో మనకైతే లాస్ట్ ఫ్యూ సీజన్స్గా సో మనకైతే హైదరాబాద్లో అయితే పెట్టడమే జరిగింది। సో ఈసారి మనకైతే చండీగఢ్లో పెట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది కాబట్టి సో తెలుగు డైనస్టీ హెడ్ కోచ్ అయిన మనకైతే కిషన్ కుమార్ హుడా సార్ గారి అకాడమీలోనే సో మనకైతే ప్రాక్టీస్ క్యాంప్ పెట్టడం అనేది సో మనకైతే చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు। కాబట్టి ఈసారి మన తెలుగు డైనస్టీ ప్రాక్టీస్ క్యాంప్ వచ్చేసి సో చాలా స్పెషల్గా జరగబోతుంది అండ్ సీజన్ 11లో సో తెలుగు డైనస్టీ హెడ్ కోచ్ అయిన సో మనకైతే కిషన్ కుమార్ గారి అకాడమీలోనే జరగడం అనేది మనకైతే ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు కాబట్టి సో దీనిపైన మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే మాత్రం సో తప్పకుండా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి। సో ఈ వీడియోకి అయితే ఎంత చెప్పుకోవచ్చు కాబట్టి సో ఈ వీడియో కన్నా అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।